ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు క్లాసెస్ కోసం కాంటాక్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటి అంటే అజీర్తి సమస్య, గ్యాస్ట్రిక్ ఇష్యూస్. ఇవి చిన్నపిల్లల నుంచి చాలామందికి వచ్చేస్తుంది. నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. వయసు మేడం మా పాప 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తోటి చాలా ఇబ్బంది పడుతుంది మేడం అని చెప్తారు. 50 ఇయర్స్ వాళ్ళు కూడా ఫోన్ చేసి విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అమ్మ, ఏం చేస్తే తగ్గుతుంది అని అడుగుతూ ఉంటారనమాట. నేను క్లాస్లో కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి పర్టికులర్గా ఇలాంటి ఫుడ్ తీసుకోండి, ఈ ఫుడ్ మనం ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎందుకు వస్తుంది ముందుగా తెలుసుకున్నాము అంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించి ఎలాంటి యోగ సాధన చేస్తే రిలీఫ్ పొందొచ్చు అనేది తెలుసుకుంటాం. ఇది తెలియక ఎంతోమంది విపరీతమైన మందులు తీసుకుంటూ మెడిసిన్స్ తోటి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మెడిసిన్స్తో తగ్గించిన అప్పటికప్పుడు తగ్గినా సరే అది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. మన రూట్ కాజ్ ఎక్కడుంది, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది తెలుసుకొని ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి కనుక ప్రయత్నం చేస్తే మళ్ళీ తిరిగి ఆ సమస్య రాకుండా ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూ అన్నది రిమైనింగ్ శరీరంలోని చాలా అవయవాల్ని దెబ్బతీస్తుంది, ఎన్నో అనారోగ్య సమస్యలని తీసుకొచ్చి పెడుతుంది. మనం తిన్న ఆహారమే మనకు బలంగా మారుతోంది, మనకు కండర వ్యవస్థగా మారుతోంది, మన శరీర ఆకృతిగా మారుతుంది, మన మనస్సుగా కూడా మారుతుంది. తిన్న ఆహారము సరిగా డైజెస్ట్ అవ్వక పొట్టలోనే ఉబ్బించినట్టు ఉండడము, గొంతులో తేన్పులు రావడం, మంటలాగా రావడం, ఇలా కంటిన్యూస్గా ఇలానే ఉండడం, తిన్నది అరగక సరిగా అజీర్తి ప్రాబ్లంతో మలబద్ధక సమస్యలు కూడా రావడం. అంటే ఆహారం తిన్న సమయం నుంచి ఇంకా పూర్తిగా మనసంతా కూడా మనకు మన పొట్ట మీదే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇంత చిన్న సమస్య అనుకుని వదిలిపెట్టేస్తే మనకి ఇంత పెద్ద సమస్యలాగా తయారవుతుంది ఈ అజీర్తి గ్యాస్ ఇష్యూస్ అన్నమాట. ఇవి చాలా సింపుల్గా మన జీవన శైలిలో ఆహార నియమాలను మార్చుకున్నాము అంటే చాలా ఈజీగా తగ్గిపోతుంది. నేను చాలామందికి గైడ్ చేశాను. ఎంతోమంది ఈ సమస్య నుంచి బయటపడి చాలా ఆనందంగా ఆరోగ్యమైన జీవితాన్ని సాగిస్తున్నారు. నేను చాలా సంతోషపడతాను యోగ విద్యలో ఇంతమందికి సహాయం చేయగలుగుతున్నానని. ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూ తగ్గాలి అంటే మనం మొదటగా మన జీవనశైలి ఉదయం లేచినప్పటి నుంచి ఎలా ఉండాలో చెప్తాను. లేవంగానే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు జనరల్గా అందరికీ కామన్గా చాలామంది చెప్తారు, లేవంగానే గోరువెచ్చని నీళ్ళు తాగేసేయండి, మీరు అటు ఇటు తిరగండి, మీకు 1 లీటర్ 2 లీటర్లు గోరువెచ్చని నీళ్ళు తాగండి లేదా వేడి నీళ్ళు తాగండి అని చెప్తారు. ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అజీర్తి సమస్యలు ఉన్న వాళ్ళకి గోరువెచ్చని నీళ్ళ కంటే కూడా రాగి బిందెలో ఉన్న నైట్ రాగి బిందెలో కానీ రాగి కుండలో కానీ పోసిన నీళ్ళు చాలా మంచిది. అంటే రూమ్ టెంపరేచర్ నార్మల్ వాటర్ అన్నమాట. లేవంగానే నార్మల్ వాటర్ రాగిలో మనం మొత్తం 12 గంటల మినిమము ఉంచిన నీళ్లు తాగడం వల్ల మనకు ఈ డైజెషన్ పవర్ అనేది బాగా పెరుగుతుంది. గట్లో గుడ్ బ్యాక్టీరియా అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనకు ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ వాటర్ చాలా చాలా మంచిది. ఆల్కలైన్ వాటర్ లాగా పనిచేస్తుంది మనకు ఈ వాటర్. గోరువెచ్చని నీళ్ళ జోలికి వెళ్ళకండి. ఈ సమస్య ఉన్న వాళ్ళు గోరువెచ్చని నీళ్ళు తాగడం కంటే కూడా రాగి చెంబులో నీళ్లు తాగడం చాలా మంచిది. మనకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు నానమ్మలు తాతమ్మల కాలంలో నైట్ పడుకునే ముందు మంచం పక్కన రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని పడుకునేవాళ్ళు. పొద్దున్నే లేవంగానే పరగడుపునే బ్రష్ కూడా చేయరండి, లేవంగానే ముందు నీళ్లు తాగేవాళ్ళు, చక్కగా అటు ఇటు నడిచేవాళ్ళు. మనము వాష్రూమ్ క్లియర్ చేసుకోవాలి అంటే, పొట్ట శుభ్రం చేసుకోవాలంటే మినిమం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వాళ్ళు పొట్ట శుభ్రం చేసుకుని వచ్చేవాళ్ళు. దాంతో వాళ్ళకి అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండేటివి కాదు. అంటే శరీరానికి కావాల్సిన వ్యాయామం కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అలా లేదు కదా, లేవడం ఇంట్లోనే మనం పొట్ట శుభ్రం చేసుకునే పరిస్థితులు వచ్చేసాయి. సో ఇక్కడ లైఫ్ స్టైల్లో మొదటగా ఉదయాన్నే చేయవలసిన పని మనం నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ మాత్రమే తీసుకోవడం. మరీ సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళైతే
గొంతులో మంట, పుల్లటి తేన్పులు వచ్చే వాళ్ళైతే మట్టి కుండలో నీళ్లు తీసుకోండి. ఎక్కువ కాదండి, జస్ట్ ఒక గ్లాస్ వాటర్. మరి అజీర్తి సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల కూడా సమస్య తగ్గదు. సో జస్ట్ మట్టి కుండలో చల్లగా ఉన్న వాటర్, ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. మళ్ళీ ఒక 15-20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ తీసుకోండి. పొట్ట చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, ఈ గొంతులో మంట ఇదంతా కూడా తగ్గుతుంది. తరువాత ఖచ్చితంగా శుభ్రంగా స్నానం చేసి యోగ సాధన చేయండి. యోగ సాధన, సూర్య నమస్కారాలు, ప్రాణాయామ, ధ్యానము మన అనుకూలమైన సమయాన్ని బట్టి చేసుకొని ఒక 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ 1 అవర్ సాధన చేసిన తర్వాత మనం తీసుకున్న బ్రేక్ఫాస్ట్ కూడా ఎలా ఉండాలి. ఈ అజీర్తి సమస్య ఎక్కువగా ఉన్నవాళ్ళు కారాలు, పులుపులు, బాగా పులస పెట్టినవి అస్సలు తినకండి. ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి. అసలు మరీ విపరీతమైన ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? బ్రేక్ఫాస్ట్ మొదలు పెట్టే ముందు కుండలో తోడేసిన పెరుగు, ఆ పెరుగులో పటిక బెల్లం పొడి చేసి బాగా బీట్ చేసి చక్కగా మనకు ఒక స్మూతీ లాగా తయారవుతుంది అన్నమాట. దాన్ని తినండి. అసలు గట్లో గుడ్ బ్యాక్టీరియా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది చాలా బాగా తగ్గుతుంది. మీరు రెగ్యులర్గా ఒక 1 వీక్ 10 డేస్ తీసుకున్నారంటే మీకు ఎంతో ఉపశమనం అనేది కనిపిస్తుందన్నమాట. తరువాత బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాల్సినవి వెజిటబుల్స్ వేసి చేసిన కిచిడి, పెసరపప్పు కొంచెం రైస్ కలిపిన కిచిడి ఒక రోజు తీసుకోండి. వెజిటబుల్ సలాడ్ ఒక రోజు తీసుకోండి. దోశలు, ఇడ్లీలు పులస పెట్టినవి మాత్రం అస్సలు తినకండి. రెగ్యులర్గా మనం తీసుకునే ఫుడ్లోనే ఉప్పులు, కారాలు తగ్గించి తీసుకోండి. నైటు ఒక కుండలో అన్నంలో పెరుగు, పాలు తోడు వేసి పొద్దున్నే ఆ దద్దోజనాన్ని తినండి. అది కూడా ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎంత మంచి రిజల్ట్ ఇస్తుందంటే అసలు చాలా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. వెజిటబుల్ సలాడ్స్ తీసుకోవడం, ఫ్రూట్ సలాడ్స్ తీసుకోవడం ఇలాంటివి చేయండి. ఇది బ్రేక్ఫాస్ట్లో లాగా. తర్వాత లంచ్లో నూనెలు ఖచ్చితంగా తగ్గించండి. ఎంత నూనె ఎక్కువ ఉన్న ఆహారం తింటే మనకు అంత అజీర్తి సమస్య, ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. నూనెలో భోజనానికి ముందు కరివేపాకు పొడి కానీ, మునగాకు పొడి కానీ కొంచెం నెయ్యి వేసుకొని మొదటి 2 ముద్దలు దాంతో తినండి. ఉప్పు, కారము తక్కువగా ఉన్న వెజిటబుల్స్ ఎక్కువ తినండి. నాన్ వెజ్ ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం తగ్గేదాకా ఖచ్చితంగా మానివేయవలసిందే. మనకి ఈ డైజెషన్ ఇష్యూస్ ఇలానే పెరిగిపోయాయంటే జీవితమే మనము తినడానికి, అసలు దేనికి మంచి ఆహారం తినడానికి లేకుండా అజీర్తి సమస్యలు పెరిగిపోతాయి. ముందు రూట్ కాజ్ని మనం తగ్గించుకోవాలి. కాబట్టి తర్వాత భోజనంలో ఖచ్చితంగా కరివేపాకు పొడి, మునగాకు పొడి, నెయ్యి వేసి తినడం వల్ల ఆ నెయ్యి మనకు ఒక లూబ్రికెంట్ లాగా పనిచేసి మన పేగుల్ని చాలా శుద్ధి చేస్తుంది, పేగులకి చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. తర్వాత ఈవినింగ్ టైంలో పులుపుకు సంబంధించిన పండ్లు ఏది తీసుకోకండి. పప్పాయ తీసుకోవచ్చు, చాలా మంచిది. యాపిల్స్, బనానా. ఈ అజీర్తి సమస్య కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సాయంత్రం 4 గంటలకు కానీ 5 గంటలకు కానీ ఒక బనానా తీసుకోవడం చాలా చాలా మంచిది. నైట్ టైంలో చపాతీలు కానీ రొట్టెలు కానీ అలవాటు ఉన్న వాళ్ళు, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆపేసేయండి కొద్ది రోజులు. ఎందుకంటే ఈ చపాతీల్లో గోధుమ పిండిలో గ్లూటెన్ ఎక్కువ ఉండడం వల్ల అది తొందరగా డైజెస్ట్ అవ్వదు. మానేసి మంచిగా నార్మల్ రైస్ కానీ, గోధుమ రవ్వ కానీ, ఉప్మాలు కానీ, కిచిడీలు కానీ ఇలాంటివి సాఫ్ట్ ఫుడ్, చాలా సాఫ్ట్గా ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఉంటే, ఇలా కనుక మనము మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ ఉన్నామంటే చాలా చాలా తొందరగా మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది తగ్గిపోతుంది. దీంతో పాటుగా మనము సాధన చేయవలసిన ముద్ర గురించి తెలుసుకుందాం. అపాన ముద్ర చూడండి, తంబుని మిడిల్ ఫింగర్కి ఇలా రింగ్ ఫింగర్కి టచ్ చేసి రిమైనింగ్ 2 ఫింగర్స్ని ఇలా స్ట్రెచ్ చేసి ఉంచుతాం. ప్రతిరోజు మినిమం 30 నిమిషాలండి. ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు. మీకు ఫ్రీ టైంలో కూడా మళ్ళీ సాధన చేస్తూ ఉన్నారు అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది చాలా బాగా తగ్గిపోతుంది. అజీర్తి, గ్యాస్ ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గిపోతాయి. మీరు ఎంత బాగా సాధన చేయగలిగితే మీకు అంత మంచి తొందరగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ అపాన ముద్రని సాధన చేసే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోండి. చేతికి ఎక్కువ గోరు లేకుండా చూసుకోండి.
శరీరంలో ఉన్న 72,000 నాడులని శుద్ధి చేస్తుంది ముద్రలు. మన శరీరంలో ఉన్న ఈ నాడులన్నీ మన చేతి వేళ్ళ ద్వారా ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది. మన పొట్టకు సంబంధించిన అజీర్తి సమస్యకు సంబంధించిన ఈ నరాలన్నీ కూడా ఈ చేతి వేళ్ళల్లో మనం ఇప్పుడు పెట్టిన ముద్ర ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి ప్రెషర్ అనేది చక్కగా జరిగి మనకు ఈ అజీర్తి సమస్య అనేది దూరం అవ్వడం అనేది జరుగుతుంది. పడుకునే ముందు ఈ అపన ముద్ర కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆహారపు అలవాట్లతో పాటు పడుకునే ముందు వాము, సోంపు, జీలకర్ర 3 కలిపి పౌడర్ చేసి పెట్టుకొని గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 1/2 స్పూన్ వేసుకొని తాగి నిద్రపోవాలి. ఇది పొట్టని శుభ్రం చేసి ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అన్నింటి నుంచి బయటపడేలాగా చేస్తుంది. మరీ సమస్య అధికంగా ఉన్నప్పుడు డే టైంలో ఎవరికైనా మరీ సమస్య అధికంగా ఉందనుకోండి, సబ్జా గింజలు దొరుకుతాయండి. జస్ట్ ఒక్క 1/2 స్పూన్ సబ్జా గింజల్ని ఒక గ్లాసు నీళ్ళల్లో వేశారంటే అవి ఒక 10 నిమిషాలలో మీకు బాగా ఉబ్బుతాయి. వాటిని తీసుకుంటూ ఉండండి, చాలా చాలా మంచిది. ఇలా ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ యోగ సాధన చేస్తూ ముద్రలను అలవాటు చేసుకుంటే ఈ అజీర్తి, గ్యాస్ సమస్య అంతా చాలా బాగా తగ్గిపోతుంది. ఇంకా ది బెస్ట్ నేను రెగ్యులర్గా అందరికీ ఇచ్చే సజెషన్, భోజనం తర్వాత చేయవలసింది తాంబూల సేవనం. తాంబూలం ఆకులండి, తమలపాకులలో ఒక లవంగము, 2 ఖర్జూరం పండ్లు, కొంచెం వక్క, అంతే పెట్టుకొని, పటిక బెల్లం ఉంటే కూడా కొంచెం పటిక బెల్లం పెట్టుకొని ఆ 2 ఆకులు పెట్టుకొని రోజు తింటూ ఉండండి. శరీరానికి కావాల్సిన మంచి ఐరన్ దొరుకుతుంది. ఈ డైజెషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇలా మన ఆహారంలోనే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఈ అజీర్తి, గ్యాస్ సమస్యల నుంచి బయటపడవచ్చు. యోగ సాధన కూడా చేస్తూ మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మంచి జీవన శైలిని కొనసాగించాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.